సమయంలో జరిగిందో ఆ పని యొక్క టైం తెలియచేయటాన్ని టెన్సెస్ లేదా టెంపస్ అని అంటాం. అంటే దీన్నే టైమ్ ఆఫ్ యాక్షన్. అంటే ఒక పని ఏ సమయంలో జరిగింది అనేటువంటి క్లారిటీ తీసుకోవటాన్నే టెంపస్ లేదా టైమ్ ఆఫ్ యాక్షన్ అని అంటాం. అయితే లాటిన్ నుంచి తీసుకున్నారు సార్ టైమ్, దీన్నే కాలం అని అంటాం. ఎస్, లాటిన్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఇంగ్లీష్ వాళ్ళు టెన్సెస్ అనేది World War II టైంలో అమెరికన్ గ్రూప్ కెప్టెన్ ఒక ఆయన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇలా ఉండకూడదు, వీటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి. ఎందుకంటే World War II అన్ని దేశాల నుంచి, రకరకాల దేశాల నుంచి జనాలు వచ్చి జాయిన్ అయ్యారు యుద్ధంలో. బ్రిటిష్ వాళ్ళు అప్పటికే చాలా దేశాలను పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా దేశాలను పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి దేశంలో ఆఫర్స్ ఇచ్చారు, జైల్స్ లో ఉన్నటువంటి ఖైదీలతో సహా. మీరు ఇక్కడ జైల్స్ లో ఉండి చచ్చిపోతారా, బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యి మాకు యుద్ధం చేస్తారా, మాతో కలిసి యుద్ధం చేస్తే మీరు ఒకవేళ చనిపోతే మీ ఫ్యామిలీకి స్థలాలు ఇస్తాం, పొలాలు ఇస్తాం, వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్ ఇస్తాం, ఇట్లా రకరకాల ఆఫర్స్ ఆశపెట్టి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఏ కంట్రీస్ లో రూల్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ చేసుకొని ఇండియన్ ఆర్మీలో అలా అన్ని దేశాల నుంచి వాళ్ళు పౌరుల్ని వాళ్ళ ఆర్మీకి తీసుకెళ్లి యూరోప్ లో హిట్లర్కి ఎగనెస్ట్ గా ఫైటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది చాలా దేశాల నుంచి వచ్చారు. అమెరికా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు, మీరు కూడా రండి యుద్ధానికి అని. ఇనీషియల్ గా రెండో ప్రపంచ యుద్ధం స్టార్టింగ్ లో అమెరికా పెద్దగా చొరవ చేసుకోవాల, మాకెందుకు అన్నట్టుగా ఉంది. ఫస్ట్ ప్రపంచ యుద్ధంలో చూసాను చాలా మంది చనిపోయారు, కాబట్టి రెండో ప్రపంచ యుద్ధానికి దూరంగా ఉందామనేటువంటి ఇంటెన్షన్ తోటి ఉంది. బట్ జపాన్ వాళ్ళు వెళ్ళి కలిగించడం వల్ల చాలా జరిగింది. అదంతా కూడా World War II మీరు చెప్పుకుంటారు. అయితే World War II ఇంగ్లీష్ లో టెన్సెస్ కి సంబంధం ఏంటంటే ఆ సంబంధం ఇప్పుడు చెప్తున్నా. సో ఇట్లా రకరకాల దేశాల వాళ్ళు వచ్చి అమెరికాకి బ్రిటిష్ కి సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ గా ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక్కొక్కళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ఒకడు ఐ గో అంటే ఇంకొకడు ఐ కమ్ అని, యు గోనా, యు సీయా, యు రీడా, దట్ బాయ్ గో, దిస్ బాయ్ గో, ఇట్లా మాట్లాడుతుంటే ఇలా అయితే ఇంగ్లీష్ కష్టం రా బాబు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడితే నువ్వు బాంబు వేయరా అంటే నేను ఆల్రెడీ వేసానో లేకపోతే వేయాలనో, వాడు ఏం చెప్తున్నాడో కూడా క్లారిటీ రావట్లా. అంటే టెన్సెస్ కాలం అనేది జరిగిపోయిందా జరగాల్సిందా ఇక్కడ క్లారిటీ ఉండట్లా. వర్బ్స్ తెలుస్తున్నాయి కానీ టెన్సెస్ స్ట్రక్చర్స్ సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి టెన్సెస్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి అప్పుడు ఒక అమెరికన్ గ్రూప్ కెప్టెన్ ఈ టెన్సెస్ కి మనం ఖచ్చితంగా వీటిని ఒక స్ట్రక్చరల్ యూసేజ్ లో చేయాలి అని చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఈ విధంగా డెవలప్ చేయడం అనేది జరిగింది. సో అట్లా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టెన్సెస్ అనేవి ఫస్ట్ టైం ఇవాల్వ్ అయ్యాయి. సో దిస్ ఈస్ హౌ టెన్సెస్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఆర్ ఇవాల్వ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ హిస్టరీ. సో ఈ హిస్టరీ అంతా ఎందుకంటే మరి టెన్సెస్ ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు దాని పుట్టు పూర్వత్రాలు కూడా నేర్చుకుంటే మీకు నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో దట్స్ వై ఐ హావ్ గివెన్ యూ ఎ బ్రీఫ్ ఐడియా. మరి ఇంకా టాపిక్ లోకి వెళ్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టెన్సెస్ మొత్తం 12 ఉంటాయి. అయితే అమెరికన్ గ్రూప్ కెప్టెన్ ఫస్ట్ టైం తయారు చేసినప్పుడు 12 కాదు, ఇంకా చాలా చేశాడు, కొన్ని వందల్లో ఉన్నాయి. అయితే వాటన్నిటిని మళ్ళీ మన బ్రిటిష్ వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో చేసి టెన్సెస్ ని సపరేట్ గా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సపరేట్ గా, డైరెక్ట్ ఇండైరెక్ట్ సపరేట్ గా, క్వశ్చన్ అన్నిటిని సపరేట్ చేసుకుంటూ రకరకాల టాపిక్స్ ని క్రియేట్ చేశారు. అంటే గట్టిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ అయింది రీసెంట్ పాస్ట్ అనుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ గా రావటం అనేది మనం చూస్తున్నాం. మరి ఫస్ట్ టెన్స్ అయినటువంటి సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాము, ఎలా వాడతాము ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్సెస్ నేర్చుకునేటప్పుడు మనం 3 అంశాల మీద ఫోకస్ చేయాలి. ఏంటి సార్ ఆ 3 అంశాలు అంటే, ఫస్ట్ థింగ్ వెన్, ఎప్పుడు వాడతాము, ఆ టెన్స్ ని ఎప్పుడు వాడతాము. సెకండ్ థింగ్ హౌ, ఎలా వాడతాము. సెకండ్ వచ్చేటప్పటికి హౌ. ఓకే, సో వెన్ ఎప్పుడు వాడతాము, రెండవది హౌ ఎలా వాడతాము, నెక్స్ట్ దానిలో వచ్చేటువంటి చేంజెస్ ఏంటి, వాట్ ఆర్ ద చేంజెస్, సో మార్పులు ఏంటి. ఈ 3 అంశాలు కనుక మనం నేర్చుకుంటే టెన్సెస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు ఏదైతే ఇంపార్టెంట్ టెన్స్ అయినటువంటి సింపుల్ ప్రెజెంట్ చెప్తున్నామో, సో ఫర్దర్ మీకు రాబోయే క్లాసెస్ లో మనకి పవన్ సార్ కూడా కంటిన్యూ అవుతారు. సో ఆ రోజు ప్రాక్టీస్ సెషన్ పవన్ సార్ చేయిస్తుంటారు. సో లైవ్ లో మీరు రేపు కూడా ప్రతిరోజు అటెండ్ అవ్వండి. రేపు నేను మాక్సిమం వరంగల్లో క్లాస్ ఉంటుంది నాకు. ఒకవేళ బై ఛాన్స్ రేపు నేను క్లాస్ తీసుకోకపోతే రేపు ఇదే టైంకి లైవ్ లో నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీద పవన్ సార్ కంటిన్యూషన్ మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ PDF ఇస్తాను ఈరోజు సాయంత్రం. వాటి యొక్క ప్రాక్టీస్ సెషన్స్ మనకి ఈరోజు కొన్ని చేసిన తర్వాత మిగతా సెంటెన్స్ ప్రాక్టీసెస్ నిన్న లాస్ట్ టైం జరిగిన కెన్ అండ్ ఇప్పుడు జరిగినటువంటి సింపుల్ ప్రెజెంట్ ఈ రెండింటిని కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తారు. అండ్ సింపుల్ ప్రెజెంట్ మీద కంప్లీట్ ప్రాక్టీస్ సెషన్ అనేది పవన్ సార్ తీసుకుంటారు. సో మన స్టూడెంట్స్ ఎవరెవరైతే లైవ్ లో వాచ్ చేస్తున్నారో మీరందరూ కూడా గెట్ రెడీ. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ నిత్య. సో డే 10 తర్వాత లైవ్ ఉంటుందా సార్? చూద్దాం మిత్రమా, డే 10 వరకు అయితే మనం లైవ్ ఉంటుంది. డే 10 తర్వాత ఏంటి అంటే నా ఉద్దేశం ఏంటంటే డే 10 తర్వాత